అమ్మా. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈ రోజు నేను నా సండే మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ ని నేను మీతో షేర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు టైం వచ్చి మార్నింగ్ 8 o'clock అయిందండి. ఇంట్లో అందరు నిద్రపోతున్నారు, నేను తప్ప. నేను మార్నింగ్ లేచేసి నా పనులన్నీ ఫినిష్ చేసేస్తున్నాను, బట్టలు వాష్ చేసేస్తున్నాను, ఆరేస్తున్నాను. అలాగే ఈ రోజు మెయిడ్ ని కూడా కొంచెం తొందరగా రమ్మని చెప్పానండి. ఎందుకంటే ఈ రోజు ఒక వీడియో షూట్ చేయాల్సింది ఉంది. పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు వీడియో షూట్ చేయడం చాలా కష్టం, కాబట్టి తనని తొందరగా రమ్మని చెప్పాను. తను మార్నింగ్ వచ్చేసారు, తన వర్క్ కూడా ఫినిష్ చేసుకుని వెళ్ళిపోయారు. మాక్సిమం మార్నింగ్ నేను చేయాల్సిన పనులు అయితే ఫినిష్ అయిపోయాయండి. ఇప్పుడు ఫస్ట్ నేను చేయాల్సిన పని వచ్చి పిల్లలు లెగ్చే లోపలికి వీడియో షూట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ పిల్లలు లెగ్చిన తర్వాత ఈ రోజు బ్రేక్ఫాస్ట్ కి ఏదన్నా రెడీ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ రోజు నేను మీతో ఒక మంచి హెయిర్ మాస్క్ గురించి షేర్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ నేను ఈ హెయిర్ మాస్క్ గురించి చెప్పే ముందు ఈ బ్రాండ్ గురించి చెప్తానండి. ఇది ఒక సూపర్ బ్రాండ్ అని అయితే చెప్పొచ్చు. ఎందుకంటే ఇందులో పారాబిన్ కానీ మినరల్ ఆయిల్స్ కానీ ఏమీ ఉండదు. అన్ని కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తో చేసింది. దీన్ని యూజ్ చేయడం వల్ల మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండదండి. మన హెయిర్ కి కానీ స్కిన్ కి కానీ ఎలాంటి డ్యామేజ్ అయితే అవ్వదు. అలాగే ఈ ప్రొడక్ట్ ని జెంట్స్ కానీ లేడీస్ కానీ ఈజీగా అందరూ యూజ్ చేసుకోవచ్చు. అదే ఈ ప్రొడక్ట్ యొక్క ప్లస్ పాయింట్. అసలు ఈ రోజు నేను మీకు ఈ హెయిర్ మాస్క్ ని ఎందుకు షేర్ చేయాలి అని అనుకుంటున్నాను అంటే, లాస్ట్ 3 weeks బ్యాక్ నేను అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళాను కదండి, షిరిడీకి వెళ్ళాను కదా. నెక్స్ట్ అక్కడ వాటర్ చేంజెస్ వల్ల, నా ట్రావెలింగ్ వల్ల బ్యాక్ వచ్చిన తర్వాత, నాకు ఇక్కడ బెంగళూరుకి వచ్చిన తర్వాత హెల్త్ అయితే ప్రాబ్లం అయింది. నెక్స్ట్ ఇంకా ఇంట్లో పనులతోనూ పిల్లలతో బిజీ అయిపోయి నా హెయిర్ కి ఎలాంటి కేర్ అయితే చేయలేదండి. దానివల్ల నా హెయిర్ బాగా డ్యామేజ్ అయిపోయింది, అంటే బాగా డ్రై అయిపోయింది. అలాగే హెయిర్ ఫాల్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఆ టైంలో నేను ఏదన్నా ఒక మంచి ప్రొడక్ట్ దొరికితే బాగుండు అని చెప్పి నేను సర్చ్ చేస్తాను. నేను ఏది యూజ్ చేసినా కూడా అది వచ్చి న్యాచురల్ గా అయ్యేటట్లే నేను చూసుకుంటానండి. అందులో ఎలాంటి కెమికల్స్ కానీ ఇంకా ఏమీ ఉండకుండా ఉండే ప్రొడక్ట్స్ అయితే ఎక్కువగా యూజ్ చేయడానికి నేను ప్రిఫర్ చేస్తాను. అలా సర్చ్ చేసినప్పుడు నాకు ఒక మంచి ప్రొడక్ట్ అయితే దొరికిందండి. అది వచ్చి మమా ఎర్త్ ఆర్గాన్ హెయిర్ మాస్క్ అండి. ఇది వచ్చి ఫ్రిజీ ఫ్రీ హెయిర్ కోసం, అలాగే స్ట్రాంగ్ హెయిర్ కోసం యూజ్ చేయొచ్చు. ఇందులో వచ్చి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి అవకాడో ఆయిల్ ఉంది ఇందులో, అలాగే మిల్క్ ప్రోటీన్ కూడా ఉందండి. యాక్చువల్ గా మమా ఎర్త్ ప్రొడక్ట్స్ అన్ని కూడా న్యాచురల్ అండి. ఇందులో వచ్చి ఎలాంటి కెమికల్స్ ఏవి కూడా వీళ్ళు యాడ్ చేయరు. ఇవి అన్ని కూడా పారాబిన్ అండ్ మినరల్ ఆయిల్ ఫ్రీ అండి. ఈ ప్రొడక్ట్స్ లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండదు. మనం యూజ్ చేయటం వల్ల మన హెయిర్ కి కానీ మన స్కిన్ కి కానీ ఎలాంటి డ్యామేజ్ అయితే అవ్వదు. ఇలాంటి ప్రొడక్ట్స్ యూజ్ చేయటం వల్ల దీనిని వచ్చి మనం లేడీస్ యూజ్ చేసుకోవచ్చు, అలాగే జెంట్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. దీన్ని యూజ్ చేయడం కూడా చాలా ఈజీ అండి. ఈ హెయిర్ మాస్క్ ని యూజ్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. నేను ఆల్రెడీ 2 ప్రొడక్ట్స్ అయితే యూజ్ చేస్తున్నాను మమా ఎర్త్ వి. ఎందుకంటే మమా ఎర్త్ వే నేను ఎక్కువగా ప్రిఫర్ చేసేది. ఇవి వచ్చి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తో చేస్తారండి. దీనివల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మనం ఫస్ట్ ఏ ప్రొడక్ట్ అయినా మనం యూజ్ చేయాలి అంటే ముందు మనం చెక్ చేసుకోవాలి, అందులో ఏదన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా మనకి, అంటే ఏదన్నా కెమికల్స్ ఏదన్నా మిక్స్ చేస్తున్నారా అని, ఏదన్నా పారాబిన్ కానీ మినరల్ ఆయిల్ కానీ ఏదన్నా ఉందా దాంట్లో అనేది మనం చెక్ చేసుకోవాలి. అవి ఏవి లేని ప్రొడక్ట్స్ ని మనం యూజ్ చేసుకోవాలండి. ఇందులో వచ్చి అలాంటి ఎలాంటి కెమికల్స్ కానీ ఏది ఉండదు. మెయిన్ గా వచ్చి అదే ఈ ప్రొడక్ట్ యొక్క ప్లస్ పాయింట్. అసలు ఈ బ్రాండ్ యొక్క ప్లస్ పాయింటే అది. మమా ఎర్త్ లో వచ్చి చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయండి, అన్ని కూడా పారాబిన్ అండ్ మినరల్ ఆయిల్ ఫ్రీ. నేను ఎందుకు అంటే ఇన్నిసార్లు చెప్పేది, మనం ఏది యూజ్ చేసినా కూడా ఫస్ట్ మనం చెక్ చేసుకోవాలి. అందులో కెమికల్ లేనిది యూజ్ చేస్తేనే మన స్కిన్ కి కానీ మన హెయిర్ కి కానీ మంచిదండి. ఎందుకంటే ఏదో ఒకటి మనం యూజ్ చేసేసిన తర్వాత మన హెయిర్ కానీ స్కిన్ కానీ డ్యామేజ్ అయితే మనమే కదా మళ్ళీ బాధపడాలి. కాబట్టి ఏదైనా యూజ్ చేసే ముందు మీరు ఒకసారి చెక్ చేసుకోండి, అందులో పారాబిన్ మినరల్ ఆయిల్ ఏది లేకుండా ఉండేటట్లు చూసుకొని అప్పుడు దాన్ని మీరు యూజ్ చేశారంటే మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏమీ ఉండదు. నేను ఇది తెప్పించుకున్న తర్వాత నేను 2 times అయితే నేను యూజ్ చేశానండి. ఫస్ట్ టైం యూజ్ చేసినప్పుడే అసలు అమేజింగ్ రిజల్ట్ అది. ఎందుకంటే నాకు అంతకు ముందంతా నా హెయిర్ మొత్తం కూడా బాగా డ్రై అయిపోయి ఉంది. నేను ఇది ఫస్ట్ టైం యూజ్ చేసిన తర్వాత నా హెయిర్ చాలా సిల్కీగా సాఫ్ట్ గా అయిపోయింది. అంటే నాకు పట్టుకుంటేనే తెలుస్తుంది. నేను కరెక్ట్ గా నెక్స్ట్ 1 week గ్యాప్ తర్వాత మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ కూడా నేను యూజ్ చేశాను. సెకండ్ టైం అయితే ఇంకా బాగుంది. మనకి తెలుస్తుంది కదండి, మనం మన హెయిర్ ని టచ్ చేస్తున్నప్పుడే మనకి ఆ ఫీలింగ్ అనేది తెలుస్తుంది కదా, సాఫ్ట్ గా సిల్కీగా ఉంటుంది.
నాకైతే చాలా బాగుంది. ఆ, దీంట్లో వచ్చి నేను మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది చెప్తాను. ఇందులో వచ్చి మెయిన్ గా మిల్క్ ప్రోటీన్ ఉంది, అలాగే అవకాడో కూడా ఉందండి, అవకాడో ఆయిల్ ఉంది, అలాగే కర్డ్ ఎక్స్ట్రాక్ట్ ఉంది. ఇంకా ఎసెన్షియల్ ఆయిల్స్ లోకి వచ్చేసరికి ఇందులో వచ్చి టీ ట్రీ ఆయిల్ ఒకటి ఉంది, రోస్మెరీ ఆయిల్ కూడా ఉందండి. ఇవి అన్ని ఉండటం వల్ల ఈ ప్రొడక్ట్ ని యూస్ చేస్తే మన హెయిర్ వచ్చి చాలా సిల్కీగా ఉంటుంది, సాఫ్ట్ గా ఉంటుంది, ఫ్రీజీ ఫ్రీగా ఉంటుంది, అలాగే మన హెయిర్ కూడా చాలా స్ట్రాంగ్ గా కూడా ఉంటుంది. ఇప్పుడు నేను దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాను. అసలు ఫస్ట్ మనకు ప్యాక్ వచ్చి ఇలా వస్తుందండి, ఈ రకంగా ఉంటుంది. నేను ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఇలా ఉంటుందండి. నాకు తెలిసి నా లెంత్ హెయిర్ ఉన్న వాళ్ళకి అయితే ఈజీగా ఒక 2-3 మంత్స్ అయితే ఈజీగా యూస్ చేసుకోవచ్చు. అదే కొంచెం లెంత్ ఎక్కువగా ఉన్న వాళ్ళు, అంటే లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళకి అయితే ఒక 5-6 టైమ్స్ అయితే రావచ్చు. ఇది లోపల ఎలా ఉంది అనేది కూడా చూపిస్తాను. చూడండి, మనకి క్యాప్ ఇలా వస్తుంది. ఇలా రావటం వల్ల మనకి లీక్ అయితే అవ్వదు, క్రీమ్ అది బయటికి రాకుండా ఉంటుంది. నేను ఆల్రెడీ 2 టైమ్స్ యూజ్ చేశాను. మనకి వచ్చి ఇక్కడ ఫుల్ గా ఇక్కడ వరకు వస్తుందండి. స్మెల్ అయితే చాలా బాగుంది అసలు. ఇది మనం ఈ హెయిర్ మాస్క్ వేసుకున్న తర్వాత హెయిర్ వాష్ చేస్తాం కదండి, 2-3 డేస్ వరకు మనకి ఆ స్మెల్ అనేది అలానే వస్తుంది మన హెయిర్ నుంచి. అంత మంచి స్మెల్ అసలు. ఇది ఫస్ట్ టైం యూజ్ చేసినప్పుడే నాకు చాలా బాగా అనిపించింది. ఇంకా సెకండ్ టైం అయితే ఇంకా బాగా అనిపించింది. మీకు ఇంకా డ్రైగా, అంటే డ్రై హెయిర్ ఎక్కువగా ఉన్న వాళ్ళు, యూస్ చేసే వాళ్ళు అయితే మీరు ఒక 2 టైమ్స్ అయితే యూస్ చేయండి. వీక్లీ 2 టైమ్స్ మీరు యూస్ చేశారంటే హెయిర్ చాలా సాఫ్ట్ గా అవుతుంది. ఈ క్రీమ్ కూడా చూడండి ఇలా వస్తుంది. దీన్ని మనం హెయిర్ మాస్క్ వేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. ఇది మెయిన్ గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఈ మాస్క్ వేసుకునే ముందు, ఈ హెయిర్ మాస్క్ వేసుకునే ముందు రోజు మీరు కొంచెం హెయిర్ కి ఆయిల్ అప్లై చేసుకోండి. నెక్స్ట్ డే ఈ హెయిర్ మాస్క్ అప్లై చేసేసుకొని ఒక 30 to 40 మినిట్స్ మీరు అలాగే వదిలేసేయండి. అంటే అది డ్రై అయ్యేంత వరకు వదిలేసి నెక్స్ట్ నార్మల్ గా మీరు రెగ్యులర్ గా హెయిర్ వాష్ ఎలా చేసుకుంటారో మీరు అలానే చేసుకోండి. ఈ రకంగా చేసుకున్న తర్వాత అది డ్రై అయిపోయిన తర్వాత చూస్తే మనకి తెలుస్తుంది, మనకి మన హెయిర్ వచ్చి చాలా సాఫ్ట్ గా అనిపిస్తుంది, సిల్కీగా అనిపిస్తుంది. అంటే దీన్ని నాకు తెలిసి మరీ ఎక్కువ డ్రైనెస్ లేని వాళ్ళు అయితే వీక్లీ వన్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. అదే కొంచెం బాగా డ్రైగా హెయిర్ ఉన్న వాళ్ళు అయితే వీక్లీ 2 టైమ్స్ అయితే యూజ్ చేస్తే చాలా మంచిది. అసలు నేను ఇప్పుడు ఓపెన్ చేశాను కదా, స్మెల్ అయితే ఎంత బాగుందో అసలు. నేను లాస్ట్ వీక్ యూజ్ చేశానండి, మళ్ళీ ఇంకా ఈ వీక్ నేను యూజ్ చేయాలి. దీని ప్రైస్ కూడా చెప్తాను. దీని ప్రైస్ వచ్చి 599 రూపీస్ అండి. ఈ ప్రొడక్ట్ వచ్చి మనకి అమెజాన్ లో దొరుకుతుంది, నైకాలో దొరుకుతుంది, అలాగే మామా ఎర్త్ నుంచి కూడా మనం డైరెక్ట్ గా తెప్పించుకోవచ్చు. మీరు అమెజాన్ లో, నైకాలో తెప్పించుకుంటే మీకు డిస్కౌంట్ రాదండి. అదే మామా ఎర్త్ నుంచి మీరు తెప్పించుకున్నారు అంటే మీకు 20% డిస్కౌంట్ వస్తుంది. అది నేను కూపన్ కోడ్ వచ్చి నా డిస్క్రిప్షన్ బాక్స్ లో మెన్షన్ చేస్తాను. అలాగే మామా ఎర్త్ ది నెక్స్ట్ అమెజాన్, నైకా లింక్స్ కూడా నేను ఇస్తాను, విత్ కూపన్ కోడ్ తో ఇస్తాను. మీరు మామా ఎర్త్ నుంచి మీరు ఆర్డర్ చేసుకుంటే మీకు ఈ ప్రొడక్ట్ లో 20% డిస్కౌంట్ అనేది దొరుకుతుంది. ఫస్ట్ మన హెయిర్ ని వచ్చి ఇట్లా 2 పార్ట్స్ గా డివైడ్ చేసుకోవాలండి. ఇది అప్లై చేసే ముందు రోజు మీరు హెయిర్ ఆయిల్ ని అప్లై చేయండి. హెయిర్ ఆయిల్ అప్లై చేసి నెక్స్ట్ డే ఈ హెయిర్ మాస్క్ ని మీరు అప్లై చేసుకోవచ్చు.
మీకు ఎక్కడైనా బాగా డ్రైగా హెయిర్ ఉంటే మీరు ఆ ప్లేస్ లో కొంచెం ఎక్కువ అప్లై చేసుకోండి. ఇది అప్లై చేసిన తర్వాత ఒక 30 మినిట్స్ మనం అలాగే ఉంచుకోవాలి. మొత్తం మనం రూట్ నుంచి కింద వరకు అప్లై చేసుకోవాలి. స్మెల్ అయితే చాలా బాగుందండి, చాలా మంచి స్మెల్ వస్తుంది. ఇలా మొత్తం అప్లై చేసుకోవాలండి. చేసుకుని ఒక క్లిప్ అది పెట్టేసేసుకొని ఒక 30 to 40 మినిట్స్ మీరు అలానే వదిలేసేయండి. అది కొంచెం డ్రై అయిపోతుంది. డ్రై అయిపోయిన తర్వాత మీరు నార్మల్ గా మీరు రెగ్యులర్ గా ఎలా హెయిర్ వాష్ చేసుకుంటారో మీరు అలా హెయిర్ వాష్ చేసేసుకోవచ్చు. ఈరోజు నేను మసాలా టీ పెడుతున్నానండి. ఈ మసాలా టీ కోసం నేను కొంచెం అల్లంని, చెక్క, లవంగాలు, అలాగే ఇలాచీని బాగా క్రష్ చేసుకుంటున్నాను. ఇది మనం మిక్సీ జార్లో వేసేదానికంటే ఇలా క్రష్ చేసుకొని కొంచెం దంచుకొని వేసుకున్నాము అంటే మనకి ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. కాబట్టి నేనైతే టీకి అయితే ఇలానే దంచే వేసుకుంటాను. ఫస్ట్ నేను దీన్ని రెడీ చేసేసుకున్నానండి. ఇప్పుడు నేను పాన్లో కొంచెం వాటర్ని బాయిల్ చేసుకుంటున్నాను. వాటర్ బాయిల్ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో ముందుగా క్రష్ చేసి పెట్టుకున్న మసాలాని వేసుకుంటున్నాను. ఈ మసాలా వచ్చి ఇది మొత్తం కూడా బాగా మరగాలండి. ఇదంతా కూడా మరిగిన తర్వాత ఇందులో టీ పౌడర్ వేసుకోవాలి. ఈ టీ పౌడర్ కూడా కొంచెం ఎక్కువసేపు మరిగితేనే మనకి టీ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. కాబట్టి కొంచెం ఎక్కువసేపు మరిగితేనే బాగుంటుంది. చూడండి, టీ పౌడర్ బాగా మరిగిపోయింది. ఇప్పుడు ఇందులో నేను మిల్క్ని యాడ్ చేస్తున్నాను. ఈ మిల్క్ కూడా బాగా పొంగు రావాలి. ఇప్పుడు ఇందులో నేను షుగర్ వేసుకుంటున్నాను. ఎప్పుడైనా సరే షుగర్ వచ్చి మనం లాస్ట్కి వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. నేనైతే ఇలానే వేస్తానండి. లాస్ట్కి షుగర్ వేసుకొని మళ్ళీ 1-2 సార్లు మళ్ళీ మొత్తం కూడా ఇంకొకసారి బాగా బాయిల్ అయ్యేంత వరకు ఉంచుకుంటాను. మసాలా టీ రెడీ అయిపోయిందండి. ఈ క్లైమేట్కి అయితే చాలా బాగుంటుంది. అంటే బయట చల్లగా ఉంటుంది కదా, ఇలాంటి టైంలో కొంచెం కోల్డ్ అని, కాఫ్ అని ఏదో ఒకటి వస్తూ ఉంటుంది కదా, ఇలాంటి టైంలో ఇలాంటి మసాలా టీ తాగితే చాలా రిలీఫ్గా ఉంటుంది. అలాగే అంటే కోల్డ్, కాఫ్ ఉన్న వాళ్ళకి బాగుంటుంది, అలాగే రాకుండా కూడా ఉంటుంది. ఈరోజు బ్రేక్ఫాస్ట్లో నేను ఎగ్ చీజ్ పరోటా చేస్తున్నానండి. ఇందుకోసం నేను ఒక 6 ఎగ్స్ తీసుకున్నాను. అందులో కొంచెం సాల్ట్ వేసుకున్నాను, అలాగే కొంచెం చిల్లీ పౌడర్ వేసుకున్నాను, కొంచెం జీరా పౌడర్ వేసుకున్నాను, అలాగే కొంచెం బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకున్నాను. వీటిని అన్నిటినీ కూడా మనం బాగా బీట్ చేసుకోవాలి. మొత్తం కూడా బాగా మిక్స్ అయ్యేటట్లుగా చేసుకోవాలి. చూడండి, ఈ రకంగా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ చీజ్ని వచ్చి బాగా తురుము పెట్టేసుకున్నానండి. మనం ఏ చీజ్నైనా తీసుకోవచ్చు, మొజరెల్లానైనా తీసుకోవచ్చు, లేదా నార్మల్ చీజ్ అయినా తీసుకోవచ్చు. నేను మొజరెల్లా తీసుకున్నాను. ఇప్పుడు ఈ తురుముకున్న చీజ్ని వచ్చి ఎగ్ మిక్స్లో వేసుకోవాలి. ఎగ్ మిక్స్లో వేసుకున్న తర్వాత దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ రకంగా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఈరోజు వచ్చి నేను మల్బార్ పరోటా యూస్ చేస్తున్నానండి. ఇది రెడీమేడ్ పరోటా, అంటే
కొంచెం ఫ్రై చేసి ఉంటుంది. మళ్ళీ మనం కొంచెం ఆయిల్ కానీ గీ కానీ వేసుకొని మళ్ళీ మనం ఫ్రై చేసుకోవాలి. దీని ప్రైస్ వచ్చి 80 రూపీస్ అండి. ఇవి చాలా బాగుంటుంది, అంటే ఫ్రెష్గానే ఉంటాయి. అంటే ఎక్కువ రోజులు స్టోర్ చేసి పెట్టుకోకూడదండి, దాంట్లో ఎక్స్పైరీ డేట్ అది మెన్షన్ చేస్తారు, దాన్ని బట్టి మనం యూస్ చేసుకోవాలి. స్టవ్ పై తవా పెట్టుకున్నానండి. దానికి కొంచెం నేను ఆయిల్ అప్లై చేస్తున్నాను. కావాలి అంటే మనం గీ అప్లై చేసుకోవచ్చు, లేదా బటర్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు నేను కొంచెం ఎగ్ మిక్స్ని వేసుకుంటున్నాను. ఇప్పుడు దీనిపైన మనం పరోటా వేసుకోవాలి. మీరు కావాలి అంటే ఇంట్లో చేసుకున్న మనం చపాతీని కూడా మనం ఈ రకంగా చేసుకోవచ్చు. పరోటాతోనే చేసుకోవాలని లేదండి, చపాతీతో కూడా చేసుకోవచ్చు. ఈ రకంగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు పై సైడ్న మనం కొంచెం ఆయిల్ని కానీ లేదా బటర్ని కానీ అప్లై చేసుకోవాలి. మనకి కింద సైడ్ది ఎగ్ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఒకసారి టర్న్ చేసేసుకోవాలి. చూడండి, ఎగ్ మొత్తం కూడా బాగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు సెకండ్ సైడ్ కూడా బాగా ఫ్రై అవ్వాలి. చూడండి, సెకండ్ సైడ్ కూడా ఈ రకంగా మనం ఫ్రై చేసుకోవాలి. పరోటాది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నేను సెకండ్ది కూడా ఫ్రై చేస్తున్నాను. కొంచెం ఆయిల్ కానీ బటర్ కానీ అప్లై చేసుకోవాలి. మీరు ఈ రకంగా పరోటాది ఈ రకంగా ఎగ్తో ఫ్రై చేసేసుకొని మీరు దాంట్లో కొంచెం వెజిటబుల్స్ కానీ లేదా పన్నీర్ మిక్స్ ఇవన్నీ ఏదైనా మిక్స్ చేసి ఫ్రాంకీస్గా కూడా చేసుకోవచ్చండి. అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అంటే ఎగ్ రోల్స్ అని, ఇలాగే చికెన్ని యాడ్ చేసి చికెన్ రోల్ అని, వెజిటబుల్ రోల్ అని, ఇలా ఏదైనా మనం చేసుకోవచ్చు. అంటే ఇది వచ్చి బేస్ అండి, బేసిక్ ఇది అంతా కూడా. ఈరోజు వచ్చి నేను సింపుల్గా చేస్తున్నాను. నేను పై సైడ్ మొత్తం కూడా ఆయిల్ అప్లై చేసేసాను. సెకండ్ సైడ్ది అడుగుంది కూడా కొంచెం ఎగ్ది ఫ్రై అయిపోయిన తర్వాత నేను టర్న్ చేసేస్తాను. చూడండి, మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టామంటే మాడిపోతుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం దాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. నేను కట్ చేశానండి పిల్లల కోసం, ఈ రకంగా కట్ చేసేసాను. ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ చీజ్ పరోటా రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీరు కావాలి అంటే చపాతీతో కూడా ట్రై చేయొచ్చు. సేమ్ ప్రాసెస్తో చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి టేస్టీ ఎలా ఉంది అనేది నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఫ్రెండ్స్, సండే అంటే ఏదో ఒక స్పెషల్ రెసిపీ అయితే చేస్తాం కదా. ఈరోజు నేను రెస్టారెంట్ స్టైల్లో మటన్ కర్రీని ఏ రకంగా చేసుకోవచ్చు అనేది నేను మీతో షేర్ చేస్తాను. నేను మటన్ని తీసుకున్నానండి. ఈ మటన్ వచ్చి బాగా వాష్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో నేను కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్నాను, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను, అలాగే కొంచెం సాల్ట్ వేసుకున్నాను, కొంచెం చిల్లీ పౌడర్ వేసుకున్నాను, అలాగే కొంచెం ధనియా పౌడర్ వేసుకున్నాను, కొంచెం జీరా పౌడర్ వేసుకున్నాను, అలాగే ఒక 3 స్పూన్స్ కర్డ్ వేసుకున్నానండి. ఇప్పుడు వీటిని అన్నిటిని కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ రకంగా మనం బాగా మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ అయినా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని ఉంచాలండి.
అప్పుడే మనకి మసాలాలంతా కూడా మటన్ పీసెస్కి బాగా పడుతుంది. నేను కుక్కర్లో చేస్తున్నానండి. స్టవ్ పై కుక్కర్ పెట్టుకున్నాను. అందులో ఫస్ట్ నేను 1 స్పూన్ గీ వేసుకున్నాను. ఈ గీని కొంచెం మెల్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఈ ఆయిల్ వచ్చి బాగా హీట్ అవ్వాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో నేను చెక్క వేసుకున్నాను, అలాగే లవంగాలు, ఇలాచీ వేసుకున్నాను, కొంచెం మిరియాలు వేసుకున్నాను, అలాగే నేను ఎండు మిర్చి వేసుకున్నానండి. ఒక 3 ఎండుమిర్చి వేసుకున్నాను. ఇవన్నీ కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను ఒక 3 ఆనియన్స్, అలాగే ఒక 2 గ్రీన్ చిల్లీస్ని కలిపి నేను పేస్ట్ లాగా చేసుకున్నానండి. ఈ పేస్ట్ని ఇందులో వేసుకున్నాను. ఈ పేస్ట్ వచ్చి మనకి బాగా ఫ్రై అయిపోవాలి, అంటే కలర్ అనేది బాగా చేంజ్ అవ్వాలి. అంతవరకు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, కలర్ అంతా చేంజ్ అయిపోయింది కదా. ఈ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను ఒక 3 టొమాటోస్ని పేస్ట్ లాగా చేసుకున్నాను. అందులో ఒక హాఫ్ పేస్ట్ని నేను ఇందులో వేసుకున్నానండి. ఈ టొమాటో పేస్ట్ కూడా బాగా మగ్గిపోవాలి, అంటే మనం వేసిన ఆయిల్ అనేది కొంచెం పైకి రావాలి. అంతవరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇదంతా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో నేను ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ వేసుకున్నాను. మటన్ వేసుకున్న తర్వాత ఒకసారి మనం బాగా మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలి. ఈ రకంగా మనం మిక్స్ చేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసేసి మీడియం ఫ్లేమ్లో మనం 7 to 10 మినిట్స్ మనం కుక్ చేసుకోవాలి. చూడండి, మటన్లో ఉండే వాటర్ అదంతా కూడా బాగా బయటకు వచ్చేసింది కదా. ఒకసారి మొత్తం కూడా మళ్ళీ ఒకసారి మనం బాగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు మిగిలిన టొమాటో పేస్ట్ని కూడా ఇందులో వేసేసేయాలండి. అంటే ఫస్ట్ మనం ఒక 3 టొమాటోస్ని పేస్ట్ చేసుకొని హాఫ్ ముందు వేసుకున్నాము. తర్వాత ఇప్పుడు మిగిలిన హాఫ్ పేస్ట్ ఇప్పుడు వేసుకుంటున్నాము. ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఈ రకంగా చేసుకుంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది, స్టెప్ బై స్టెప్ చేసుకుంటేనే. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఇందులో కొంచెం వాటర్ వేసుకున్నాను, అంటే ఒక హాఫ్ కప్ వాటర్ వేసుకున్నాను. వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులో నేను కొంచెం చిల్లీ పౌడర్ వేస్తున్నానండి. ఫస్ట్ వేసిన చిల్లీ పౌడర్ వచ్చి కారం అంతగా సరిపోదు, జస్ట్ మ్యారినేట్ చేయడానికి వేసాం కదా మనం. ఇప్పుడు నేను చిల్లీ పౌడర్ వేసుకున్నాను, అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను. మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, మొత్తం మిక్స్ చేసేసాను. ఇప్పుడు నేను కుక్కర్ మూత మూసేస్తున్నాను. మూసేసిన తర్వాత దీనిపైన మనం విజిల్ పెట్టేసుకొని ఒక 5 to 6 టైమ్స్ అయినా కుక్ చేసుకోవాలి. మటన్కి వచ్చి మనం 2-3 విజిల్స్కి అయితే కుక్ అవ్వదు కదండి, కాబట్టి ఒక 5 to 6 విజిల్స్ అయినా రావాలి. 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచాను. చూడండి, ప్రెషర్ పోయింది. నేను కుక్కర్ మూత తీసేసాను. ఎంత మంచి కలర్ వచ్చిందో చూడండి. ఇప్పుడు నేను ఒకసారి బాగా మిక్స్ చేస్తున్నాను. స్మెల్ అయితే చాలా బాగుందండి, మంచి స్మెల్ వస్తుంది. ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మళ్ళీ మనం కుక్ చేసుకోవాలి. నేను చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇది రైస్లోకి బాగుంటుంది, రోటీ, చపాతీ, పూరీలో కూడా మంచి కాంబినేషన్. ఈ రెసిపీ మీకు తెలియకపోతే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.
ఫ్రెండ్స్, ఇక్కడతో ఈ రోజు నా బ్లాగ్ ని ఫినిష్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.